నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్కే కలెక్షన్స్. అందరూ చాలా బాగున్నారు కదండి. సో మీ ఇంకా చాలా బాగున్నాం. సో ఎవ్రీడే కూడా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే చూస్తున్నాయి కదండి. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతున్నాయి కదండి. అండ్ స్టోర్స్ కూడా చాలా మంది విజిట్ అవుతున్నారు. సో మంచి మంచి కలెక్షన్స్ అయితే పర్చేస్ చేసుకుంటున్నారు. సో ఇంకా మంచి మంచి కలెక్షన్స్ కూడా యాడ్ అవుతూనే ఉంటాయండి. తప్పకుండా సో మీరు బ్రాంచెస్ని అయితే విజిట్ అవుతూనే ఉండండి. సో అన్నీ కూడా మార్కెట్లో ఉండే లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్స్ అంతా కూడా ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. సో ప్రైజెస్ అయితే మీకు తెలిసిందే, ఆర్కే కలెక్షన్స్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్. సో ప్రైజెస్ అంతా అంతే రీజనబుల్గా, అంతే హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. సో మీరు ఇంట్లో వాళ్ళు ఎవరైనా సేల్ చేసుకోవాలి అన్నా కూడా సో మంచి కలెక్షన్స్ అయితే దొరుకుతాయండి. సో రేట్స్ కూడా మీకు అంతే రీజనబుల్గానే ఉంటాయి. తప్పకుండా మీరు ఏదైనా చిన్న చిన్న బిజినెసెస్కి కావాలి అన్నా కూడా సో తప్పకుండా ఒకసారి మన బ్రాంచెస్ని కూడా విజిట్ చేయండి. ఈరోజు కలెక్షన్స్ మనకు బ్యూటిఫుల్ అండ్ మహేశ్వరి సిల్క్ శారీస్లో ట్రెడిషనల్ ప్యాటర్న్ స్టైల్స్ చూద్దామండి. నార్మల్గా మహేశ్వరి సిల్క్స్ ఏంటి అంటే మీకు ఆఫీస్ వేర్ స్టైల్కి కొన్ని కలెక్షన్స్ అయితే ఉంటాయి. అండ్ కొంచెం ఈ సమ్మర్లో ఇలాంటి హెవీ శారీస్ కాకుండా కొంచెం సింపుల్గా ఈ సమ్మర్కి కొంచెం కంఫర్ట్గా ఉండాలంటే ఈ మహేశ్వరి సిల్క్ శారీస్ చాలా బాగుంటాయి. ఎందుకంటే ఇవి కాటన్ అండ్ సిల్క్ మిక్స్తో ఉంటాయి. బట్ ఈసారి వాటిలో కొంచెం ట్రెడిషనల్గా సో కొంచెం ఫంక్షన్స్కి వాటికి యూజ్ అయ్యే విధంగా కలెక్షన్స్ అయితే యాడ్ చేసుకుంటూ తీసుకున్నాం. 2 ప్యాటర్న్స్ అయితే ఈ మహేశ్వరి సిల్క్స్ అండి. ఇంకొకటి వచ్చి ఫ్యాన్సీ శారీ, చాలా బాగుంది, సింపుల్ వెరైటీ. సో వెరైటీ ఏంటి అనేది మనం ఈరోజు ఎపిసోడ్లో వాచ్ చేద్దాం. ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ కావాలి అనుకుంటే మాత్రం బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ మన ఛానల్ కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా రెఫర్ చేయండి. అండ్ అలాగే కొత్తగా చూసే వాళ్ళు కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ మహేశ్వరి సిల్క్స్లో ఏంటంటే ఇది కంప్లీట్ ఆపోజిట్ బోర్డర్స్ అండి, చాలా బాగున్నాయి. కలర్ చార్ట్ కూడా చాలా బాగుంది. వాటిలో ఫస్ట్ కలర్ ఇది మనకు ఒక చాక్లెట్ బ్రౌన్ షేడ్ అండి. మంచి చాక్లెట్ బ్రౌన్ కలర్కి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. శారీ అయితే చూస్తున్నాం కదండి. సో మంచి మహేశ్వరి సిల్క్ శారీ. ఈ శారీస్లో ఇంకొక స్పెషల్ ఏంటి అంటే మనకి ఇది లైట్ వెయిట్తో పాటు కొంచెం షైనీగా ఉంటుందండి. సో కొంచెం ఫంక్షన్స్కి వాటికి కొంచెం షైనీగా ఉంటూ సో ఇవి ఈసారి మనకు వీటిలో కొంచెం అన్ని ట్రెడిషనల్ ప్యాటర్న్ స్టైల్స్ తీసుకున్నాం. ఇది ఒకటి కాంట్రాస్ట్ బోర్డర్, ఇంకొకటి స్పెషల్ బాందిని బోర్డర్లో అండి. సో 2 వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ సారీ కాస్ట్ వచ్చి కూడా మనకు 1930 రూపీస్ ఉంది. సో సారీ ఓవరాల్ డీటెయిలింగ్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో చూస్తున్నాయి కదండి. సో బ్యూటిఫుల్ కలర్, మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్, చాక్లెట్ బ్రౌన్ విత్ మనకు డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ అండి. ఈ సారీకి ఇంకొక స్పెషల్, ఇది డబల్ బోర్డర్ వీవింగ్ అండి. సో 2 సైడ్స్ కూడా మనకు సేమ్ డిజైనింగ్తో సేమ్ లెంత్తో ఇలాగే స్పెషల్ బోర్డర్స్ అయితే ఉంటాయి. మీకు సింగిల్ పళ్ళు వేర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో పైన ఏంటంటే ఇలాగ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో సో దాదాపుగా మనకు ఒక 10 ఇంచెస్ కాంట్రాస్ట్ బోర్డర్ అయితే తీసుకున్నాం. సో ఈ బాటిల్ గ్రీన్ షేడ్ మీద పైన ఇలాగా మనకు జరీ క్రాస్ లైన్ బోర్డర్కి ఇక్కడ ఒక ఫుల్ క్రీపర్ బోర్డర్ తీసుకున్నామండి. విత్ వచ్చి మనకు ఫ్లవర్స్ అండ్ లీవ్ డిజైనింగ్తో ఇలాగ మనకు బోర్డర్ ప్యాటర్న్ అంతా కూడా ఉంటుంది. అది కూడా కంప్లీట్గా గోల్డ్ జరీ వీవింగ్తోనే తీసుకుంటూ ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ అనేది హైలైట్ చేసుకున్నాం. సో మనకు మంచి మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సో ఈ ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. సో దీంతో ఇలాగ జరీ వీవింగ్ బుటా అయితే తీసుకున్నాం. ఇది మనకు దాదాపుగా 5 ఇంచెస్ బుటా అండి, చాలా లెంతీగానే ఉంటుంది. విత్ మనకు 3 ఫ్లవర్ బంచెస్కి డబల్ లీవ్ డిజైనింగ్ తీసుకుంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ చేసుకున్నాం. ఆల్ ఓవర్ ఉంటుందండి. సో ఇంతే డిస్టెన్స్తో మనకు స్టార్టింగ్ నుంచి కూడా మీకు అప్ టు పళ్ళు పాటు వరకు కూడా ఇంతే హెవీ లుక్తో ఇంతే గ్రాండ్గా అయితే తీసుకున్నాం. సో ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ బ్యూటిఫుల్ ఫ్లోరల్ క్రీపర్ బోర్డర్, మనకు కింద బోర్డర్ కాంట్రాస్ట్ కూడా సేమ్ మనకు బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తోనే హైలైట్ అవుతూ ఇలాగ మనకు కింద బోర్డర్ కూడా చాలా హెవీ బోర్డర్ అయితే ఉంటుంది. పళ్ళు మాత్రం ఏంటి అంటే ఇలాగ సో మంచి రిచ్ పళ్ళు అండి. సో కాంట్రాస్ట్ అయితే మాత్రం బాటిల్ గ్రీన్ షేడ్ అయితే తీసుకుంటూ ఇలాగ మనకు పళ్ళు అయితే సో మంచి రిచ్ పళ్ళు అయితే ఉంటూ దీనికి మంచి బనారసి బ్లౌజ్. సో బ్లౌజ్ అయితే మనకు కాంట్రాస్టే ఉంటుందండి. మంచి బనారసి వీవింగ్తో ఇలాగ ఫుల్ బ్రొకెట్ బ్లౌజ్ అనమాట. సో ఇంక ఎటువంటి ప్యాటర్న్ కానీ వర్క్స్ కానీ ఏం అవసరం లేదండి, నార్మల్గానే స్టిచ్ చేసుకోవచ్చు. శారీ కూడా చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ ఉంటుంది. కాస్ట్ కూడా మనకి జస్ట్ 1930 రూపీస్. ఈ శారీస్లో కలర్ చార్ట్ అయితే చూద్దామండి. కలర్స్ కూడా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ షేడ్ ఇది మనకు పింక్ కలర్ కాంబినేషన్ శారీ అండి విత్ బ్లూ కాంట్రాస్ట్ బోర్డర్ అనమాట. సో ఈ బోర్డర్ కలర్ కాంబినేషన్ ఏదైతే ఉంటుందో పళ్ళు బ్లౌజ్ కూడా అలాగే మనకు కాంట్రాస్ట్ అయితే తీసుకున్నాం. పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీ అండి విత్ మనకు లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్. సో లైన్ గ్రీన్ షేడ్ చాలా బాగుంది. అండ్ అలాగే ప్యారెట్ గ్రీన్ కలర్ అండి ఇది. సో ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ విత్ పర్పుల్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బోర్డర్. అండ్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి రెడ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి. అండ్ వచ్చి మనకి ఇది మంచి పికాక్ బ్లూ శారీ,
చాలా బ్రైట్గా ఉంటుందండి సారీ అయితే. సో మంచి పికాక్ బ్లూ కలర్ విత్ మనకు రెడ్ కాంట్రాస్ట్ బోర్డర్ అండి. సో కాస్ట్ అయితే చెప్పా కదండి, జస్ట్ మనకి ఇది 1930 రూపీస్ ఉంది. సో నెక్స్ట్ వెరైటీ కూడా ఎలా ఉందో చూద్దాం. సో నెక్స్ట్ మహేశ్వరి సిల్క్స్లో మీకు చెప్పాను కదండి, ఇది మనకు స్పెషల్ ప్యూర్ బాందిని బోర్డర్ అయితే తీసుకున్నాం. సో ఇది కూడా ఫ్యాబ్రిక్ మనకు మహేశ్వరి సిల్క్స్లోనే ఉంటుంది. సో కలర్ అయితే మంచి టీల్ గ్రీన్ షేడ్కి డార్క్ గ్రీన్ షేడ్తో సో బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ అండి. సో సారీ కాస్ట్ కూడా మనకు జస్ట్ 1440 రూపీస్ ఉంది. సో పై బోర్డర్ చూస్తున్నాం కదండి, ఇది మనకి ఏంటంటే డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్తో ఇలాగా మనకు ప్యూర్ బాందిని డిజైనింగ్ అండి. ఇలాగా మీకు చూడొచ్చు వైట్ కాంబినేషన్తో ఉంటుంది. అండ్ స్పెషల్ ఇలాగ సిల్వర్ అండ్ గోల్డ్ జరీ కాంబినేషన్తో ఒక చిన్న ఫ్లవర్ బుట్టి కూడా తీసుకుంటూ ఇలాగ మనకు షోల్డర్ బోర్డర్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్ పార్ట్ ఏంటి అంటే మీరు చూస్తున్నారు చిన్న డోరియా లైన్స్ అయితే మనకు వీవింగ్ అవుతూ ఉన్నాయండి. గోల్డెన్ జరీ వీవింగ్తో తీసుకున్నాం. అండ్ అలాగే ఇక్కడ ఒక చిన్న బర్డ్ స్టైల్ బుట్టి కూడా ఉంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ అంతా కూడా హైలైట్ అవుతుంది. శారీ మనకు మెయిన్ బాడీ పార్ట్ కలర్ ఏంటి అంటే మనకు టీల్ గ్రీన్ షేడ్ తీసుకున్నామండి, పేస్టల్ షేడ్ అయితే ఉంటుంది. ఇదైతే మనకు మిడిల్ పార్ట్. ఏదైతే మనం షోల్డర్ బోర్డర్ తీసుకున్నామో సేమ్ ప్యూర్ బాందిని బోర్డర్ విత్ మనకి ఇలాగా జరీ వీవింగ్తో మనకు ఫ్లవర్ బంచెస్ అయితే వీవింగ్ అవుతూ ఇలాగ కింద బోర్డర్ కూడా కొంచెం హెవీగానే స్పెషల్గానే ఉంటుంది. అండ్ మనకు పళ్ళు అనేది కూడా సో ఇలాగే బ్యూటిఫుల్ పళ్ళు అండి. షార్ట్ పళ్ళుస్ అండ్ సింపుల్ పళ్ళుస్ ఉంటాయి. బ్లౌజ్ కూడా ఇలాగే గ్రీన్ కలర్ కాంబినేషన్తోని కాంట్రాస్ట్. సో ఇది బ్లౌజ్ చాలా బాగుంది కదండి. సారీ సింపుల్గా ఉంది బట్ చాలా లైట్ వెయిట్ అండ్ చాలా కంఫర్ట్. కొంచెం ఫంక్షన్ వేర్కి వాటికి యూజ్ అయ్యే విధంగా సో అంతా కూడా వీవింగ్ ప్యాటర్న్, జరీ వీవింగ్ ప్యాటర్న్ అనమాట. వీటిలో కూడా కలర్ చార్ట్ అయితే చూద్దామండి. సో నెక్స్ట్ షేడ్ సో ఇది వచ్చి మనకు లైట్ అండ్ డార్క్ బ్రింజాల్ షేడ్ అండి. సో కొన్ని ఏంటంటే మనకు బోర్డర్స్ కలర్స్ కొంచెం కాంట్రాస్ట్గా అయితే తీసుకున్నాం. కొన్నిట్లో ఏంటంటే సెల్ఫ్ కాంబినేషన్లోనే లైట్ అండ్ డార్క్ షేడ్స్ ఇలాగా ఉన్నాయి. ఇదైతే మనకు బ్రింజాల్ షేడ్ అయితే ఉంటుంది. సో ఈ కలర్ చూస్తున్నాం కదండి, ఇది ఆనియన్ పింక్ కలర్ శారీ ఇది. బట్ కాంట్రాస్ట్ అయితే మాత్రం మెరూన్ షేడ్, ఇలాగ కొంచెం ఆపోజిట్ షేడ్స్ అనమాట. సో ఇది వచ్చి మనకు లైట్ ప్యారా గ్రీన్ షేడ్ అండి విత్ డార్క్ గ్రీన్ షేడ్తో కాంట్రాస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇది కూడా మనకు లైట్ బ్లూ కలర్ శారీ అయితే లైట్ బ్లూ విత్ మనకు డార్క్ నావీ బ్లూ షేడ్తో కాంట్రాస్ట్. అండ్ ఇది కూడా మనకు డిఫరెంట్ షేడ్ అండి. పైన ఇలాగా మనకు స్నఫ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. ఇక్కడ మనకు ఒక చిన్న మెరూన్ అండ్ బ్రౌన్ మిక్స్డ్లో ఉంటుంది. సో కొంచెం పేస్టల్ షేడ్ అనమాట. ఇది మనకు పర్పుల్ కాంబినేషన్. పైన ఏంటంటే కొంచెం డార్క్ పర్పుల్ అయితే ఉంటూ ఇంకా బ్రైట్ పర్పుల్తో ఇలాగా బోర్డర్ అయితే ఎండింగ్ అవుతూ ఉంటుంది. కాస్ట్ అయితే చెప్పా కదండి, జస్ట్ 1440 రూపీస్. సో ఈ సమ్మర్కి కొంచెం ఫంక్షనల్ వేర్గా కావాలి అనుకుంటే ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీకు చాలా బాగుంటాయండి అండ్ మంచి లైట్ వెయిట్ ఉంటుంది. సో నెక్స్ట్ డిజైన్ కూడా ఎలా ఉందో చూద్దాం. సో లాస్ట్ ప్యాటర్న్ అండి, ఇది మీకు చెప్పాను ఫ్యాన్సీ డిజైనింగ్ అనమాట. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం మనకు సాఫ్ట్ కోరా సిల్క్ మీద అయితే ఉంటుంది. సో ఇది మనకు సో మంచి పర్పుల్ కాంబినేషన్ అయితే తీసుకున్నాం. ఇది డిజైన్ అంతా కూడా ఫ్యాన్సీ డిజైన్ అండి. సో ఇది కంప్లీట్గా మనకు వితౌట్ బోర్డర్స్. సో బోర్డర్స్ అంటూ ఏం లేదండి. సో ఇలాగా మనకు వితౌట్ బోర్డర్స్లో ఒక ఫ్యాన్సీ డిజైనింగ్ అనమాట. సో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ మనకు 1410 రూపీస్ ఉంటాయి. సో మీకు వితౌట్ బోర్డర్స్ 2 సైడ్స్ కూడా ఏముండదండి. జస్ట్ మనకి మిడిల్ పార్ట్ ఏంటి అంటే ఇలాగా సో మనకి ఇలాగ జరీ బ్రొకెట్ లైన్స్ అయితే తీసుకున్నాం. సో కొంచెం థిక్గా ఒక 2 ఇంచెస్ వరకు ఉంటూ ఇలాగ మనకి కడ్డీ లైన్స్ అయితే మనకి ఇలాగ హైలైట్ అవుతూ ఉంటాయి. మిడిల్లో మీకు ఇలాగా జరీ వీవింగ్తో పికాక్ డిజైన్ కూడా తీసుకుంటూ విత్ డిఫరెంట్ ఆల్టర్నేట్ పోర్షన్స్తో ఉంటూ ఇలాగ మనకు మిడిల్ పార్ట్ కూడా ఈ పికాక్ బూటీ అనేది కూడా హైలైట్ అవుతుంది. సో ఇదంతా కూడా మనకు మిడిల్ పార్ట్లో డిజైనింగ్ అండి. సారీ అంతా కూడా మీకు స్టార్టింగ్ నుంచి మీకు అప్ టు పళ్ళు పార్ట్ వరకు కూడా ఇలాగే హెవీగా లుక్ అయితే ఉంటూ దీనికి మనం ఇలాగ పళ్ళు కూడా సో బ్యూటిఫుల్ పళ్ళు పికాక్ డిజైనింగ్తో అండ్ బర్డ్స్ డిజైనింగ్తో పళ్ళు అయితే ఇలాగ తీసుకున్నాం. సో ఈ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీకి మనం ఏంటి అంటే బ్లౌజ్ ఇలాగా మంచి ఫుల్ ఆల్ ఓవర్ జాల్ డిజైనింగ్తో ఫుల్ ఫ్యాన్సీ బ్లౌజ్ అండి. ఇది మనకు కాంట్రాస్ట్ అయితే లెమన్ ఎల్లో షేడ్ అయితే ఉంటుంది. సో ఈ పర్పుల్ విత్ లెమన్ ఎల్లో షేడ్తో కాంట్రాస్ట్ బ్లౌజ్. సో శారీ కాస్ట్ 1410 రూపీస్ అండి. వీటిలో కూడా కలర్ షర్ట్ అయితే ఉన్నాయి. సో కాంబినేషన్స్ ఏంటి అంటే సో బ్యూటిఫుల్ పింక్ శారీ. సో ఈ పింక్ శారీకి మనం ఇలాగ పికాక్ బ్లూతో కాంట్రాస్ట్ బ్లౌజ్. సో మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ. సో ఈ డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీకి రెడ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. అండ్ వచ్చి మనకి లెమన్ ఎల్లో. సో ఈ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ శారీకి పర్పుల్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ మంచి డార్క్ వైన్ కలర్ కాంబినేషన్. సో ఈ బ్యూటిఫుల్ వైన్ కలర్ కాంబినేషన్ శారీకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలాగా లెమన్ ఎల్లో షేడ్ అయితే తీసుకున్నా. అండ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ట్రెడిషనల్ కలర్ అండి, మంచి రెడ్ కలర్ కాంబినేషన్ శారీ.
సో ఈ రెడ్ కలర్ కాంబినేషన్ శారీకి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి. సో ఫ్యాన్సీ డిజైన్ అండి, వితౌట్ అంటే రెగ్యులర్గా మనం బోర్డర్స్ చూస్తూనే ఉన్నాం, కొంచెం డిఫరెంట్గా కావాలనుకుంటే ఇలాగ ఫ్యాన్సీ వితౌట్ బోర్డర్స్లో కొంచెం ఫ్యాన్సీగా డిజైనింగ్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా బోల్డ్ అనే వెరైటీస్ కూడా ఉన్నాయండి వీటిలో. ఇంకా మీరు మోర్ ప్యాటర్న్స్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. చూసారు కదండి, సో ఈరోజు ఎప్స్లోని బ్యూటిఫుల్ కలెక్షన్స్ చాలా బాగున్నాయి కదండి. సో మీ అందరికి కూడా బాగా నచ్చుతాయని అనుకుంటున్నాను. సో మీకు ఇంకా మోర్ కలెక్షన్ చూడాలి, ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ వాచ్ చేయాలి అనుకుంటే తప్పకుండా మన ఆర్కే కలెక్షన్స్ బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. నెంబర్ ఆఫ్ వెరైటీస్ అండి, అన్నీ కూడా మనకు మార్కెట్లో ట్రెండింగ్ ప్యాటర్న్స్లో. సో ఎప్పటికప్పటికి అప్డేటెడ్గా ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. సో ప్రైజెస్ అంటే మీకు తెలిసిందే, మన ఆర్కే కలెక్షన్స్ అంటేనే కంప్లీట్ హోల్సేల్ షాప్. ప్రైజెస్ కూడా మీకు అంతే రీజనబుల్గా, అంతే హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళకి కూడా సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి. మీరు ఇంట్లో ఉండే హ్యాపీగా మీ షాపింగ్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది కూడా మన అఫీషియల్ వెబ్సైట్ www.rkcollections.in అండి. సో మనకి ఎటువంటి వాట్సాప్ గ్రూప్ పర్చేస్ అయితే ఏం లేదండి. సో మీరు పేమెంట్ చేసేటప్పుడు కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి ఇది ఆర్కే కలెక్షన్సా లేదా అనేది కూడా. సో మనది అంతా కూడా జస్ట్ వెబ్సైట్ నుంచే పర్చేస్ అనేది ఉంటుంది. మీకు కూడా ఆర్డర్ చేసిన వెంటనే కూడా మీకు ఆర్డర్ ఐడి కూడా వస్తుందండి. ఇలాగా మీకు కంప్లీట్గా మనకి ఏంటంటే ఆన్లైన్ పర్చేస్ అంతా కూడా త్రూ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఉంటుంది. సో కంప్లీట్గా ఫేక్ వాటిని అవాయిడ్ చేయండి. సో ఇంకా బ్రాంచెస్ అడ్రసెస్ కూడా మీ అందరికీ తెలిసిందే, బట్ కొత్తగా చూసే వాళ్ళ కోసం మీకు ఒక్కసారి బ్రాంచెస్ హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మీకు ఒకసారి మెన్షన్ చేస్తాను. మనకు కేపీహెచ్పి కాలనీ మెయిన్ సర్వీస్ రోడ్ కేపీహెచ్పి మెట్రో పార్కింగ్కి ఆపోజిట్ లైన్లోనే ఉంటుందండి మన ఆర్కే కలెక్షన్స్. ఇంకొక బ్రాంచ్ చందనగర్లో అండి. సో చందనగర్లో మనకు ఆపోజిట్ ఖజానా జ్యువెలర్స్ సెంటర్ పక్కనే ఉంటుంది మన ఆర్కే కలెక్షన్స్. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు కొత్తపేట అండి. సో ఈ కొత్తపేటలో కూడా మనకి ఈజీ ఫైండ్ అవుట్ అవుతుందండి. జస్ట్ మనకు విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. అండ్ ఇంకొక బ్రాంచ్ వచ్చి మనకు దిల్సుఖ్ నగర్. సో దిల్సుఖ్ నగర్లో సో కోనాక్ థియేటర్ సెకండ్ లైన్లోనే ఉంటుందండి. సో చాలా మీకు నియర్ బై బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ వరకు రాలేని వాళ్ళకు ఆన్లైన్ ద్వారా కూడా షాపింగ్ అయితే చేసుకోండి. సో ఇంకా మీరు మోర్ ప్యాటర్న్ చూడాలి అనుకుంటే మాత్రం తప్పకుండా బ్రాంచెస్ని అయితే విజిట్ చేయండి. సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.